అంతు చిక్కని మిస్టరీగా మారిన ఉద్దానం కిడ్నీ సమస్యకు ఇకనైనా పరిష్కారం లభిస్తుందా? బలిపీఠంలా మారిన ఉద్దానం సిక్కోలు జనానికి కొత్త జీవితం ఇస్తుందా? హార్వర్డ్ వర్సిటీకి చెందిన డాక్టర్ల బృందం ఉద్దానంపై తొలిసారి ఫోకస్ పెట్టింది. ఈ మృత్యు మిస్టరీని ఛేదిస్తామంటోంది. ఇలాట యాద అవుడుకు వచ్చినా చచ్చిపోవాలి కానీ సార్ ఇవి ఉండకూడదు. ఉద్యానవనాల నిలయం ఉద్దానం ఇప్పుడు అంతుచిక్కని వ్యాధితో అల్లాడుతోంది. పాతికేళ్లలో 20,000 మందిని పొట్టనబెట్టుకుంది ఈ మాయదారి రోగం. ఉద్దానం సమస్యపై TV9 వరుస కథనాలు ప్రసారం చేసింది. జనసేనాని పవన్ కళ్యాణ్ ని TV9 కథనాలు కదిలించాయి. పిల్లలు తినడానికి చాలా అవస్థ అయిపోతాను. 4 నెలలు అవుతుంది నేను మరి కూర్చుందని లేగలేను. నాకే చేసుకున్నారు. పవన్ కళ్యాణ్ జనవరి నెలలో ఉద్దానంలో పర్యటించారు. అక్కడి ప్రజలకు భరోసా ఇచ్చారు. ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. అంతటితో ఊరుకోకుండా హార్వర్డ్ యూనివర్సిటీకి వెళ్లినప్పుడు ఉద్దానంపై ఫోకస్ పెట్టారు. హార్వర్డ్ మెడికల్ స్కూల్ చీఫ్ డాక్టర్ జోసెఫ్ బన్వెంత్రే, డాక్టర్ వెంకట్ సుబ్బిశెట్టి స్పందించారు. ఉద్దానంపై పోరాటానికి నడుం బిగించారు. జోసెఫ్, వెంకట్ విశాఖకు చేరుకున్నారు. ఆంధ్ర మెడికల్ కాలేజీలో వైద్యాధికారులతో సమావేశమయ్యారు. ముందుగా ఆ ప్రాంతంలో పర్యటించి సమస్య మూలాలను తెలుసుకుంటామని చెప్పారు డాక్టర్ జోసెఫ్. I'm here to observe, to learn, and potentially, hopefully, to help in establishing a coordinated effort so that we could not only understand the disease more, but also develop strategies to treat it over time. Obviously, that'll take some time, and this is not something that's going to happen tomorrow or next year. This requires a good deal of scientific effort, and a number of investigators have already put a good deal of time into this. It's perhaps been distributed in different areas of the nephrological community, the scientific community here, but bringing it all together with a vision to having a very focused project to be able to solve this problem will not only benefit people here, but potentially benefit people through other parts in the world, because we'll better understand some of the factors that are responsible for chronic kidney disease. ఉద్దానం కిడ్నీ సమస్యను నివారించడానికి అసలు కారణాలేంటన్న దానిపై హార్వర్డ్ బృందం దృష్టి పెట్టింది. దీంతో ఉద్దానం సమస్యకు అంతర్జాతీయ ప్రాధాన్యత ఏర్పడింది. హార్వర్డ్ బృందం పర్యటనతో కిడ్నీ బాధితుల్లో ఆశలు చిగురించాయి. అయితే పరిష్కారం లభించడానికి ఇంకెంతకాలం పడుతుందన్నదే అసలు పాయింట్. ఉద్దానం కిడ్నీ సమస్యపై పోరాటం మొదలైంది. దీనిపైనే రేపు విశాఖలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమావేశం నిర్వహిస్తున్నారు. సోమవారం హార్వర్డ్ డాక్టర్ల బృందంతో కలిసి పవన్ కళ్యాణ్ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశమవుతారు. ఒకవైపు డాక్టర్ల పరిశోధన, జనసేన చొరవ, మరోవైపు ప్రభుత్వ ప్రయత్నం ఇవన్నీ ఫలించి తమ బతుకుల్లో వెలుగు నిండాలని ఉద్దానం బాధితులు కోరుకుంటున్నారు. ఉద్దానంలో 2 దశాబ్దాలుగా మరణ మృదంగం మోగుతోంది. వయసు మళ్లకు ముందే మృత్యువు కబళిస్తోంది. TV9 ఆ ప్రాంతానికి వెళ్లి ఆ కన్నీళ్లను ప్రపంచానికి చాటి చెప్పింది. అక్కడి ప్రజలు పడుతున్న నరకయాతనను కళ్లకు కట్టింది. ఈ సమస్య ఒక్క ఉద్దానానికే పరిమితం కాలేదు. అంతుచిక్కని కిడ్నీ సమస్య దక్షిణాఫ్రికా, దక్షిణ అమెరికా, శ్రీలంక తదితర ప్రాంతాల్లో కూడా ఉంది. ఒక్క ఉద్దానంలో సమస్యకు పరిష్కారం లభిస్తే ఇతర ప్రాంతాల వారికి కూడా లాభం అంటున్నారు హార్వర్డ్ వైద్యులు. ప్రభుత్వం సహకరిస్తే ఉత్తరాంధ్రలో కిడ్నీ ఇన్స్టిట్యూట్ ఏర్పాటు కూడా సిద్ధమంటున్నారు. వైజాగ్ కన్వెన్షన్ హాల్లో డాక్టర్లు, బాధితులు, మేధావులతో పవన్ భేటీ అవుతారు. హార్వర్డ్ బృందంతో కూడా ఆయన ప్రత్యేకంగా సమావేశమవుతారు. ఉద్దానం కిడ్నీ సమస్య గురించి తమకు తెలుసని, కానీ పవన్ కళ్యాణ్ వల్లే ఈ అంశంపై ఫోకస్ పెట్టామంటున్నారు
డాక్టర్ వెంకట్ సబ్బిశెట్టి. ఉద్దానం అన్న సమస్య ఎప్పటి నుంచో ఉంది. సో మాకు ఈ విషయం తెలుసు, ఉద్దానంలో కొంచెం హై ప్రివలెన్స్ ఉంది కిడ్నీ డిసీజ్ అనేది 6 years క్రితం తెలుసు. అండ్ రవిరాజ్ గారు వర్క్ చేసినప్పుడు కానీ, అజయ్ సింగ్ గారు వర్క్ చేసినప్పుడు కానీ, అండ్ ఐ వాజ్ ఇంట్రెస్టెడ్ దట్ టైమ్. బట్ ఒక ప్రాపర్ ఛానల్ దొరకలేదు మాకు. అండ్ ఇట్ నీడ్స్ ఫండింగ్, ఇట్ నీడ్స్ రిసోర్సెస్ టు గివ్ ద ఫండింగ్. అండ్ తర్వాత అది ఇట్స్ బీన్ లైక్ ల్యాక్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆర్ ల్యాక్ ఆఫ్ ఫండింగ్. వీ కుడ్ డూ మ్యాచ్. బట్ పవన్ కళ్యాణ్ గారు విజిట్ చేయడం, అండ్ దెన్ దేర్ ఈస్ న్యూ హోప్ అండ్ న్యూ అవేర్నెస్, నాట్ ఓన్లీ లోకల్లీ బట్ అంత ఇంటర్నేషనల్లీ అండ్ గ్లోబల్లీ. ఆయన హార్వర్డ్ రావడం జరిగింది అండ్ దేర్ హీ ఉద్దానం గురించి చెప్పడం జరిగింది. సో దట్స్ ద టైమ్ I formally approached him like, okay, we have the expertise, we want to collaborate with local researchers, and together we can find a solution to this problem. ఆంధ్ర మెడికల్ కాలేజీకి వచ్చిన హార్వర్డ్ బృందంతో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ రవిరాజు భేటీ అయ్యారు. ఉద్దానం కిడ్నీ సమస్యలపై ఇంతవరకు జరిగిన రీసెర్చ్లను వివరించారు. అందుచెక్కని కిడ్నీ సమస్యకు అసలు కారణాన్ని కనుక్కోవడానికి సహకరిస్తామంటున్నారు. సుమారుగా 15 నుంచి 20% ప్రజలందరికీ కూడా కిడ్నీ వ్యాధులు ఉన్నాయని, వాళ్ళు కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్నారని ఈ విషయం చాలా స్టడీస్ చేసి మనం ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇది ఎక్కువగా అకాడమిక్ యాంగిల్, అంటే ఏమిటంటే అక్కడ ఉన్న మూల కారణాలు ఏమిటి కనుక్కోవడం కోసం అని మనం ప్రయత్నిస్తున్నాం. అదే ఉద్దేశంతో గవర్నమెంట్ వారు కూడా ఈ హార్వర్డ్ టీమ్ తోటి అనుసంధానం అవ్వమని మమ్మల్ని పంపించారు. చాలా మెయిన్ ఇష్యూ అదనమాట. హార్వర్డ్ డాక్టర్లు రాష్ట్ర ప్రభుత్వ వైద్యాధికారులతో కలిసి ఉద్దానంతో పాటు కవటి మండలంలో పర్యటిస్తారు. బోరివంక గ్రామంలో కిడ్నీ సమస్యలపై అడిగి తెలుసుకుంటారు. అంతేకాదు రచ్చబండ దగ్గర సమావేశమై గ్రామస్తుల జీవన విధానాన్ని పరిశీలిస్తారు. కిడ్నీ జబ్బులు ఒక్కొక్కరిని హరిస్తుండటంతో హార్వర్డ్ డాక్టర్ల రాక అక్కడి గ్రామస్తుల్లో కొత్త ఆశల్ని రేకెత్తిస్తోంది. అంతుచిక్కని ఈ వ్యాధి నుంచి తాము బయటపడతామని ఉద్దానం ప్రజల్లో ధీమా పెరిగింది. విశాఖలో రేపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమావేశాన్ని నిర్వహించబోతున్నారు. సోమవారం హార్వర్డ్ డాక్టర్ల బృందంతో కలిసి పవన్ ఏపీ సీఎంతో సమావేశం అవ్వబోతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి దేవి అందిస్తారు. దేవి. ఎస్ రోహిత్, జనసేనాని పవన్ కళ్యాణ్ ఉద్దానం కిడ్నీ బాధితులకు ఇచ్చిన మాట నిలుపుకున్నారు. గతంలో TV9 కథనాలకు చెల్లించిన పవన్ కళ్యాణ్ డైరెక్ట్ గా ఇచ్చాపురంలో కిడ్నీ వ్యాధిగ్రస్తులను అందరినీ కలవడం, వాళ్ళందరి చెప్పినటువంటి సమస్యలను విన్న తర్వాత ఎంతగానో చెల్లించిపోయినటువంటి పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా ఇక్కడికి హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి నిపుణుల బృందాన్ని తీసుకువస్తాను, అసలు దీని మూలాలేంటి, కిడ్నీ వ్యాధిన బారిన పడి ఈ 7 మండలాల ప్రజలు ఎందుకు ఇంత ఎఫెక్ట్ అవుతున్నారు అనే దాని గురించి తెలుసుకునేందుకు ఖచ్చితంగా తీసుకొస్తానని చెప్పారు. సో అన్న మాట ప్రకారం ఈ రోజు మరి కాసేపట్లో హార్వర్డ్ యూనివర్సిటీకి చెందినటువంటి 2 నిపుణులు ఇక్కడికి రాబోతున్నారు. మరి కాసేపట్లో ప్రజెంట్ మనం బొరివంక ప్రాంతంలో ఉన్న ఈ ప్రాంతంలో ఆల్రెడీ కిడ్నీ బాధితులంతా కూడా ఇక్కడికి చేరుకున్నారు. అందరిలోనే ఒక్కటే ఆశ, ఇప్పటికే మేము చాలా సమస్యలు ఎదుర్కొంటున్నాం, మేము ఆల్రెడీ ఎఫెక్ట్ అయ్యాం, కానీ మా భవిష్యత్తు తరాలు మాత్రం ఖచ్చితంగా దీని బారిన పడకుండా ఉండాలి అంటే మాత్రం అసలు దీని మూలాలు ఏంటి, ఎందుకు ఈ సమస్య ఇక్కడ తలెత్తుతుంది అనేది ఖచ్చితంగా తెలియాల్సిన అవసరం ఉంది అనేది వాళ్ళల్లో ఒక ఆకాంక్ష కనిపిస్తుంది. అయితే ఎంతమంది నిపుణుల బృందం వస్తున్నారు ఏంటి అనే విషయాల్ని తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఎంతమంది వస్తున్నారు? ఆల్రెడీ 2 హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి ప్రొఫెసర్ అయిన జోసెఫ్ గారు అలాగే వెంకట్ గారు 2 వస్తున్నారు. వారితో పాటు నెఫ్రాలజిస్టులు ఇంకా రాబోతున్నారు. వైజాగ్ నెఫ్రాలజిస్టులు వస్తున్నారు. దాంతోపాటు ఇంగ్లాండ్ నుండి వచ్చినటువంటి అశోక్ కుమార్ గారు, ఆయన యాక్చువల్లీ హెడ్ అండ్ నెక్ సర్జన్, ఆయన వస్తున్నారు. అలాగే జెనెటిక్ ఇంజనీర్, జెనెటిక్ సైన్స్లో PhD చేసినటువంటి ఆయన హైదరాబాద్లో ఉంటున్నారు. దుర్గారావు గారు అని ఆయన వస్తున్నారండి, వీళ్ళు వస్తున్నారు. సో అయితే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నుంచి చైర్మన్గా వీసీగా ఉన్న ఆయన ఆల్రెడీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కిడ్నీ బాధితుల పరిశోధన బృందంలో చైర్మన్ ఉన్నారు ఆయన. సో ఆయన చెప్పిన దాని ప్రకారం వీళ్ళు ఆల్రెడీ వైజాగ్లో ఈ టీంని కలవడం జరిగింది. అయితే కొన్ని డీటెయిల్స్ వాళ్ళు ఇచ్చామని చెప్తున్నారు. అయితే మూలాల్ని తెలుసుకోవడానికి 1 రోజులో సమయంలో అయిపోతుంది అంటారా, లేకపోతే జస్ట్ పేషెంట్స్తో ఇంటారా? ఈరోజు 1 రోజులో జరిగే పని కాదండి. ఈవెన్ బాల్కనోస్ నెఫ్రోపతిలో ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు 11 years పట్టింది. అలాంటిది ఇక్కడ 1 day అంటే కాదు, అది పరిస్థితుల్లోనే అది నమ్మడానికి వీల్లేదు. అలాగే ఇక్కడ పరిస్థితులు తెలుసుకోవడానికి, అవగాహన చేసుకోవడానికి, ఇక్కడ ప్రజలు ఎలాగున్నారు ఏంటి, వాతావరణం ఎట్లా ఉంది, జస్ట్
అలాగ ఒక బర్డ్స్ ఐ వ్యూ లాగా తెలుసుకోవడానికి వస్తున్నారు తప్పించి వన్ డేలోనే ఇక్కడ ఏదో జరిగి మీరు చెప్పారు ఆల్రెడీ ఇంకొక చోట 11 years పట్టింది అని. అంటే ఆల్రెడీ ఇంతకు ముందు కూడా హార్వర్డ్ యూనివర్సిటీ వాళ్ళు 20 కోట్లు అవుతుంది మేము ఇక్కడ రీసెర్చ్ స్టార్ట్ చేస్తామని చెప్పారు. సో ప్రభుత్వం కానీ ఇప్పుడు అర్జెంటుగా దీనికి మూలాల్ని వెతకాలి అంటే ఖచ్చితంగా ఇక్కడ రీసెర్చ్ సెంటర్ ప్రారంభించాల్సిన అవసరం ఎంతవరకు ఉందని మీరు అనుకుంటున్నారు? చాలా అవసరం ఉంది. మేము మొదటి నుండి కూడా చెప్తున్నాము, సోంపేటలో ప్రాక్టీస్ చేస్తున్నటువంటి మేము 25 ఏళ్ళుగా చేస్తున్నాం. మేము చెప్పింది ఫస్ట్ పలాసలో కానీ శ్రీకాకుళం కానీ పెట్టమని చెప్పాము. ఆల్రెడీ ప్రభుత్వం కూడా అనౌన్స్ చేసింది శ్రీకాకుళం హెడ్ క్వార్టర్లో ఈ పరిశోధన మండలి పెడుతున్నామని. దానికి కొలాబరేషన్గా ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ని కూడాను దీంతో పాటు ఉంటే మనకి ఇంకా బెటర్ రిజల్ట్స్ వస్తాయని మా తాలూకు ఆశ. ఆ దిశగా ప్రయాణం చేస్తే ఇంకా బాగుంటుందని మా యొక్క ఇది ఒక పక్క బాధితుల్ని చూడొచ్చు మనం. ఇంతకు ముందు కూడా TV9లో 7 మండలాల్లో కూడా పర్యటించి ఆ గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజల కష్టాలన్నీ కూడా చెప్పడం జరిగింది. లిటరల్లీ చెప్పాలంటే ఒక్కొక్క గ్రామంలో కనీసం మగవాళ్ళు లేని పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఈ వ్యాధి బారిన పడి అందరూ మరణించడంతో ఆ ప్లేసెస్లో కేవలం ఆడవాళ్ళు మాత్రమే కనిపిస్తూ ఉంటారు. ఇంత ఎక్కువ ఎఫెక్ట్ అవుతున్న గ్రామాల గురించి అన్నిటి గురించి కూడా డాక్యుమెంటరీ కావచ్చు, అలాగే ముఖాముఖి ద్వారా కావచ్చు, అన్నీ కూడా చూపించడం జరగడం వల్ల చాలా మంది ఇబ్బందులు పడ్డ పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే కేవలం బాధితులు మాత్రం ఏం కోరుకుంటున్నారు అనేది తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, మీ పేరెంట్ ఎక్కడి నుంచి వచ్చారు? ఓకే, ఎప్పటి నుంచి బాధపడుతున్నావు అమ్మ? 5 సంవత్సరాలు. ఓకే, మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇక్కడికి హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి పరిశోధన బృందాన్ని తీసుకొస్తున్నారు మీకోసం. ఏం జరుగుతుంది ఇక్కడ, మూలాలు ఏంటి, ఎందుకు వస్తుంది అనే దానికి ఎలా అనిపిస్తుంది? మరి నెలకే 5,000 6,000 అవుతాయి. వైజాగ్ వెళ్ళి వస్తాడికి మాకు ఖర్చులకే చాలదు. ఓకే, మందులు వాడాలి కంపల్సరీ. నెలకి ఎంత అవుతుందమ్మా ఖర్చు? నెలకు 6,000 రూపాయలు. ఓకే అమ్మ, మీరు చెప్పండి, ఏం కోరుకుంటున్నారు? మీ ప్రాబ్లంకి సమస్యకి పరిష్కారం ఏంటి? మందులకి చేస్తే సరే అమ్మ, మాకు మందులు కొనుక్కోవడానికి. ఒకసారి వెళ్ళాను, వైజాగ్ వెళ్ళాను, డబ్బులు మరి చాలలేదు, మళ్ళీ వెళ్ళాలంత లేవు. పేద పరిస్థితి, కూలి చేసుకుంటుకుంటాడింది, లేకపోతే లేదు. ఇక మందులు వాడుతున్నాను. 2 సంవత్సరాలు అవుతుంది కిడ్నీ ప్రాబ్లం వచ్చి. ఇదేనమ్మా. మీరు చెప్పండి అమ్మా, ఏంటమ్మా నీ బాధ చాలా ఎక్కువగా ఉండొచ్చు. ఎలాంటి పరిస్థితులు? నాకు 4 సంవత్సరాలు అయింది ఈ జబ్బు కిడ్నీల జబ్బు. అక్కడికి 4-5 దఫాలు వెళ్ళినాను. మరి నడిచి వెళ్ళలేక ఇక్కడ నుండి మందులు తెప్పించుకొని తినడం. హాస్పిటల్లో ఫ్రీగా ఇస్తున్నారా మందులు? లేదు, డబ్బులు పెట్టుకోవాలి. అవుతుంది 6,000 అవుతుంది వెళ్ళి రావడానికి. నేను ఒక్కదాన్ని వెళ్ళలేను, నాకు ఒక తోడు మనిషి ఉండాలి, మళ్ళీ మాతో డాక్టర్ ఉండాలి. 5-6 వేలు ఉంది వెళ్ళడానికి. సో ఇప్పుడు ఏం కోరుకుంటున్నాను? మందులు డబ్బులు ఏంటి ఇస్తుంది మరి. రైట్, ఇది పేషెంట్స్ అందరూ మాత్రం చెప్పేది ఒక్కటే, మేము మందులు వాడితే గానీ అలా మేము స్టేబుల్ గా ఉండలేని పరిస్థితిలో నెలకి 5-6 వేలు దీనికే వెచ్చించాల్సిన పరిస్థితి కనిపిస్తుంది అని చెప్తున్నారు. అయితే గవర్నమెంట్ ఒక పక్క నుంచి డయాలసిస్ సెంటర్స్ ఏర్పాటు చేసాం, ఉచితంగా మందులు ఇస్తున్నామని చెప్తున్నప్పటికీ కూడా ఇప్పుడు మనం విన్నదాని ప్రకారం అయితే మాత్రం ఖచ్చితంగా ఒక్కొక్కరు 5-6 వేలు రెక్కాడితే గానీ డొక్కాడినటువంటి ఇలాంటి పేదవారంతా కూడా 5-6 వేలు నెలకి వెచ్చించాలి అంటే నిజంగా కఠినతరమైన పరిస్థితి. అట్ ద సేమ్ టైం అంటే దీనికి మూలాలను వెతకడంతో పాటుగా ఇప్పుడు ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళందరికీ ఉచితంగా మందులు కావచ్చు, అలాగే కొంత డయాలసిస్ చేసుకునే పేషెంట్లు అయితే గనక ఖచ్చితంగా వాళ్ళు పెన్షన్ కూడా కావాలని కోరుకుంటూ ఉన్నారు. ఇవన్నీ కనుక ఖచ్చితంగా జరిగితే మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతామని చెప్తున్నారు. అయితే ప్రపంచంలోనే నంబర్ 1 నెఫ్రాలజిస్ట్లో ఒకరైనటువంటి ఈరోజు జోసెఫ్ బెంబూత్రే అలాగే వెంకట్ సుధాకర్ వీళ్ళిద్దరూ కూడా ఇక్కడికి వచ్చి ముందుగా వీళ్లతో ఇంటరాక్ట్ అయ్యి అసలు సమస్య ఎలా ఉంది ఏంటి అనేది తెలుసుకుంటా రేపు ఈ డీటెయిల్స్ అన్నిటిని కూడా విశాఖల కన్వెన్షన్ హాల్లో పవన్ కళ్యాణ్ తో మరి భేటీ అయి ఆయనకి వివరాలు అందించడంతో పాటుగా ఎల్లుండ ఈ డీటెయిల్స్ అన్నిటిని తీసుకుని సీఎం వద్దకు వెళ్లి మరొకసారి మాట్లాడే అవకాశం ఉంది. మేబీ ఇవన్నీ జరిగిన తర్వాత ఖచ్చితంగా ఇక్కడ రీసెర్చ్ సెంటర్ ఏర్పడే అవకాశం అయితే కనిపిస్తుంది. రోహిత్. రైట్ దేవి, చూద్దాం ఇప్పటికైనా ఉద్దానం బాధితులకు ఒక శాశ్వతమైన పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటారేమో, ఎలాంటి చర్యలు తీసుకుంటారో, ఎలాంటి పరిష్కారం వాళ్ళకి లభిస్తుందో.